వెల్కమ్ టు హలో డాక్టర్. వయసు పైబడే కొద్దీ స్త్రీలు అధికంగా బ్రెస్ట్ క్యాన్సర్కి గురవడమే కాకుండా చిన్న వయసు స్త్రీలలో చివరికి పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కనిపించడం మరింత బాధాకరమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ క్యాన్సర్ని తొలి దశలో కనుగొనడం, ట్రీట్మెంట్ ఇవ్వడం, కంట్రోల్లో పెట్టడం కూడా తేలికైనట్టు బ్రెస్ట్ క్యాన్సర్ని తొలి దశలో ఎలా కనుక్కోవాలి, స్క్రీనింగ్ టెస్టులు ఏవేవి ఉన్నాయి, ఆ టెస్టుల్లో వచ్చిన ఆధునికతలు, ట్రీట్మెంట్స్లో వచ్చిన డెవలప్మెంట్స్, ఈ వివరాలన్నీ అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో అండి. నమస్తే అండి. నమస్తే. బ్రెస్ట్ క్యాన్సర్ ఈ మధ్య మరీ ఎక్కువ అవుతుంది. చిన్న వయసు స్త్రీలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1,10 lakhs బ్రెస్ట్ క్యాన్సర్కి గురవుతున్నారు ఇండియాలో అంటారు. ఎందుకని పెరుగుతుందంట? బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మీరు అన్నట్టు ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. అర్బనైజేషన్ పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. అర్బన్ ఏరియాస్లో వారు అంటే మన స్త్రీలలో ఉండే లైఫ్ స్టైల్ దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట. వెరాజ్ రూరల్ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్లీ గుడ్ న్యూట్రిషన్తో ఎర్లీ మెనార్ష్, ఆ తర్వాత వాళ్ళ కెరియర్ మీద, ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లేట్గా మ్యారేజ్ చేసుకోవటం, లేట్గా ఫస్ట్ చైల్డ్ని కంటాం. అంటే 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ చైల్డ్ కనుక పుట్టినట్టయితే వాళ్ళకి రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వారు తీసుకునే డైట్, ఒబిసిటీ అండ్ దూరాలవాట్లు కూడా, ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ప్రజెంట్ డే మోడర్న్ ఉమెన్ ఎస్పెషలీ ఈ బీపీఓ కంపెనీస్తో పనిచేస్తూ నైట్ టైం, అంటే అమెరికన్ అండ్ యూరోపియన్ వాళ్ళ టైమింగ్స్ పనిచేస్తూ అండ్ ఇండియాలో నైట్ టైం నాక్టర్నల్ రిథమ్ డిస్టర్బెన్స్ అవటం, ఎక్కువగా అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువగా ఇచ్చే ఈ ట్యూబ్లెట్స్ ఎన్విరాన్మెంట్ ఎక్కువగా పనిచేయటం, వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోవడానికి దోహదం చేస్తున్నాయి. మీకున్న వైడ్ ఎక్స్పీరియన్స్లో అండి, ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న లేడీసే గురవుతున్నట్టున్నారా, కానీ హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా గురవుతున్నట్టుగా గమనిస్తున్నారా? యాజ్ సచ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరిగిపోతుందండి. బేసికలీ బికాస్ ఆఫ్ అగైన్ అర్బనైజేషన్, లైఫ్ స్టైల్. అంటే ఏమీ లేని రూరల్ ఇండియాలో ఉన్న 4 పిల్లలున్న 60 ఏళ్ల లేడీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తున్నాము. ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేని 16 ఏళ్ల అమ్మాయి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూసాము. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటంటే ఏజ్. వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఉదాహరణకి 80 ఏళ్ళున్న వయసున్న స్త్రీలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఉదాహరణకి బంజారా హిల్స్లో 1000 మంది 80 ఏళ్ళున్న స్త్రీలు కనుక ఉన్నట్టయితే వారిలో ఖచ్చితంగా 10%, అంటే 100 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి ఉంటుంది. అంటే 10% ఆఫ్ ద ఉమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 80 విల్ హ్యావ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఏజ్ ఈజ్ అన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్తో పాటు పిల్లలు లేని స్త్రీలలోనూ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్ళు, అంటే ముఖ్యంగా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, తల్లి కానీ సోదరి కానీ ఉన్నట్టయితే, ముఖ్యంగా వాళ్ళలో యంగ్ ఏజ్లో కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్టయితే వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఒబిసిటీ, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా జనరల్లీ బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అయితే ఓల్డ్ ఏజ్లో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ కంటే యంగ్ ఏజ్లో కనిపించే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా అగ్రెసివ్. అంటే దీనిలో టైప్స్ ఉండడం, చిన్న వయసులో వచ్చే వాళ్ళలో ఆ టైప్ అగ్రెసివ్గా ఉండడం, అలా ఏమన్నా ఉంటుందండి? అవునండి, వెరీ కరెక్ట్ అండి. యంగ్ ఏజ్లో ముఖ్యంగా 40 సంవత్సరాల కన్నా తక్కువ వయసులో ఏ క్యాన్సర్ వచ్చినా కూడా అవి జనరల్లీ దే ఆర్ అగ్రెసివ్ ఎక్సెప్ట్ థైరాయిడ్ క్యాన్సర్ అనమాట. మిగతా అన్ని రకాల క్యాన్సర్స్ కూడా 20 నుంచి 40 ఏళ్ల వయసులో కనుక వచ్చినట్టయితే ఆ క్యాన్సర్స్ జనరల్లీ అగ్రెసివ్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నో ఎక్సెప్షన్. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా చిన్న వయసులో కనుక వచ్చినట్టయితే వాళ్ళలో అది అత్యంత వేగంగా పెరుగుతుంటాయి, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. చిన్న ట్యూమర్ అయినప్పటికీ పక్కనున్న లింఫ్ గ్లాండ్స్కి పాకిపోవటం, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోవటం, తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్ టైప్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ద ఎగ్జాక్ట్ హిస్టోపెథాలజీయే కాకుండా బ్రెస్ట్ క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ మీద ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్స్ని ఎక్స్ప్రెస్ చేయకపోయినట్టయితే, అలాగే HER2 రిసెప్టార్ అని ఉంటుంది, ఈ రిసెప్టార్స్ ఎక్స్ప్రెస్ చేయని ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. జెనెటిక్గా వచ్చే క్యాన్సర్స్ జనరల్గా ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఉంటాయి. అందుకే ఈ మధ్యకాలంలో గైడ్ లైన్స్ కూడా వచ్చేసాయి. ఎప్పుడైనా 60 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న స్త్రీలో ట్రిపుల్ నెగటివ్, అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్, HER2 రిసెప్టార్ నెగటివిటీ కనుక ఉన్నట్టయితే వాళ్ళు జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవాలి. BRCA1, BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ చేయించుకొని అవి వాళ్ళలో పాజిటివ్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవ్ ఇట్ ఈస్ ఇన్ గైడ్ లైన్స్
దట్ అందరూ ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్ పేషెంట్స్ అంతా కూడా ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ చేయించుకోవాలి. అవి చేయించుకుని అవి పాజిటివ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా టోటల్ మాస్టెక్టమీ చేయించుకోవాలి. అలాగే ఆపోజిట్ బ్రెస్ట్ కూడా ప్రొఫైలాక్టిక్గా మాస్టెక్టమీ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళలో 60 to 70% ఆఫ్ దెమ్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీనిని హెరిడిటరీ బ్రెస్ట్ ఓవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఫేమస్ హాలీవుడ్ ఆర్టిస్ట్ మిసెస్ ఆంజెలినా జోలీ, వారి మదర్కి వారి గ్రాండ్ మదర్కి కూడా చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ రావడంతో వారు ముందుగా ఈ BRCA1 BRCA2 మ్యూటేషన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకొని అది పాజిటివ్గా ఉండటంతో బైలేటరల్ ప్రొఫైలాక్టిక్ మాస్టెక్టమీ చేయించుకొని ఇంప్లాంట్స్ కూడా పెట్టించుకున్నారు. ఆ తర్వాత 6 నెలలకి బైలేటరల్ ఓవేరియాటమీ కూడా చేయించేసుకున్నారు. అంటే ఓవరీస్ కూడా తీయించేసుకున్నారు. అంటే ఇంత నాలెడ్జ్ ఉండడం అందరికీ సాధ్యం కాదండి. అంటే మామూలుగా జనరల్గా ఒక ఉమెన్ ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అంటే అంత BRCA1 BRCA2 దాకా వెళ్ళాలంటే వాళ్ళకి చాలా హై నాలెడ్జ్ ఉండాలి. జనరల్గా ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి సిమ్టమ్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, తొలి దశలో కనుక్కోవాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలంటారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ సిమ్టమ్స్ మీద అవగాహన కలిగించుకోవటం. అంటే ఉదాహరణకి ఎటువంటి సిమ్టమ్స్ వస్తే మనం అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పెయిన్లెస్ లంప్, నొప్పి లేని గడ్డ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా ఇమ్మీడియట్గా వారి దగ్గరలో ఉన్న వారి గైనకాలజిస్ట్నో లేకపోతే పక్కనే ఉన్న జనరల్ సర్జన్నో సంప్రదించాలి. సో ఎందుకంటే లంప్ ఉంటుంది, పెయిన్ లేదు, నొప్పి లేదు, అలానే ఉంటుందిలే, పీరియడ్స్ ముందు వస్తూ ఉంటుంది, తగ్గిపోతుంటుంది, ఈసారి కొంచెం 2 నెలలు ఎక్కువ ఉన్నట్టుంది, అదే తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేయకూడదు. ఏ స్త్రీ అయినా ఏ వయసులో అయినా బ్రెస్ట్లో కనుక లంప్ నోటీస్ చేసినట్టయితే వెంటనే వారి ఫ్యామిలీ ఫిజిషియన్ అటెన్షన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రావటం, బ్రెస్ట్ యొక్క స్కిన్ ముడతలు పడిపోయినట్టు ఉండటం, బ్రెస్ట్ స్కిన్ మీద ఉబ్బిపోయిన నరాలు ఎంగార్జ్డ్ వెయిన్స్ ఉండటం, అలాగే అండర్ ఆర్మ్స్ చంకలో గడ్డలు రావటము, నిప్పుల్ ఏరియోలా కాంప్లెక్స్లో పుండు లాంటివి ఏమైనా ఏర్పడటం, బ్లడీ బ్లాకిష్ ఆర్ బ్రౌనిష్ డిశ్చార్జ్, నిప్పుల్ని ప్రెస్ చేసినట్టయితే ఇలాంటి డిశ్చార్జ్ ఏమైనా ఉన్నట్టయితే ఇలాంటి ఏ సిమ్టమ్ని కూడా అశ్రద్ధ చేయకుండా వారి దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ దగ్గరికి కానీ వారి ఫ్యామిలీ ఫిజిషియన్ నోటీస్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. వారు పరీక్ష చేసి ఇది జబ్బా కాదా నిర్ధారణ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ లంప్ అసలు కదలకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అండి, లేకపోతే ఈ లంపు క్యాన్సరస్ అయినా మ్యాలిగ్నెంట్ అయినా కూడా కదులుతూ ఉంటుంది అంటారా? అది ఇట్స్ ఎ వెరీ రిలేటివ్, అది చాలా డిఫికల్ట్ టు అప్రిషియేట్ అనమాట వాళ్ళకిగా వాళ్ళు. సో కదిలే లంపు అని కాకుండా ఏ లంపున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవటం. బట్ మీరు అన్నట్టు కదలనటువంటి అంటే మూవ్ అవునటువంటి బ్రెస్ట్ యొక్క టిష్యూలో మూవ్ అవునటువంటి లంపు వెరీ వెరీ హై రిస్క్ అనమాట. అవి క్యాన్సర్ అయి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఏ సైజు లంప్ని గుర్తించగలుగుతారు? ఎవరికి వాళ్ళు స్వయంగా పరీక్ష చేసుకున్నప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్లో అది మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అలాంటప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది? మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనొచ్చు దీన్ని. అంటే 3 రకాలుగా ఉంటుంది ఇది. ఫస్ట్ వారికిగా వారి శరీరం మీద అవగాహన పెంచుకోవటం. రెండోది సంవత్సరానికి ఒకసారి వారి ఫ్యామిలీ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎలాగో పాప్స్మియర్ చేయించుకోవాలి, అప్పుడే వారితో పరీక్ష చేయించుకోవటం. వారు పరీక్ష చేస్తున్నప్పుడు ఎలా పరీక్ష చేయాలి అని నేర్చుకోవటం. మూడోది మ్యామోగ్రఫీ పరీక్ష. ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది వారికిగా వారు అవేర్నెస్ పెంచుకోవటం. సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే లెఫ్ట్ బ్రెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ రైట్ బ్రెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో, ఇలా టిప్స్ ఆఫ్ ద ఫింగర్తో కాకుండా ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో సిస్టమేటిక్గా పరీక్ష చేసుకోవటం. ఓకే, సెంటర్ నుంచి స్టార్ట్ అయ్యి పెరిఫరీ దాకా వెళ్ళటం, ఆ తర్వాత అండర్ ఆర్మ్స్లో పరీక్ష చేసుకోవటం. ముఖ్యంగా స్త్రీలందరికీ బిఫోర్ పీరియడ్స్ బ్రెస్ట్ కొంచెం టెండర్గా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో పీరియడ్స్ అయిపోయిన ఒక వారం తర్వాత స్నానం చేస్తున్నప్పుడు, ఎందుకంటే సోప్ రాసుకున్నప్పుడు ఈజీగా స్లిప్ అవుతుంది ఆ చెయ్యి బాడీ మీద, అలా చేసుకున్నట్టయితే చాలా ఈజీగా ఆ లంప్ని ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత స్నానం అయిన తర్వాత రూమ్కి వచ్చి బెడ్ మీద పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్లో పెట్టుకొని మళ్ళీ ఇదే పరీక్ష రిపీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా 2 పక్కలా చేసుకొని ఆ తర్వాత అద్దం ముందు నుంచి శరీరం యొక్క బ్రెస్ట్ మీద ఏమైనా స్కిన్ మీద మార్పులు ఉన్నాయా లేవా చూసుకోవటం, నిప్పుల్ని ఒకసారి ప్రెస్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉందా లేదా చూసుకోవటం. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఒక అలవాటుగా నెలకొకసారి కనుక చేసుకున్నట్టయితే తప్పనిసరిగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణలో స్క్రీనింగ్ టెస్టుల్లో 3D మ్యామోగ్రామ్
ప్రాధాన్యత ఏంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, తొలి దశలో నిర్ధారిస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, మాస్టెక్టమీ కానీ ఓన్లీ లంపెక్టమీ కానీ ఎప్పుడు చేస్తారో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు డాక్టర్ ఒమేగా హాస్పిటల్స్ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారితో బ్రెస్ట్ క్యాన్సర్ని తొలి దశలో గుర్తించడం ఎలా, తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. 3D మ్యామోగ్రామ్ టెస్ట్ ఎప్పుడు అవసరం అండి, అది ఎవరు చేయించుకోవాలి? ఈ మ్యామోగ్రఫీ పరీక్ష అనేది 2 రకాలుగా ఉంటుంది. స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ అలాగే సోనో మ్యామోగ్రఫీ. ఈ 2 కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీ. ఈ స్క్రీన్ ఫిల్మ్ మ్యామోగ్రఫీ లేదా ఎక్స్రే మ్యామోగ్రఫీలో ఓల్డెన్ డేస్లో కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ అందుబాటులో ఉండేది. ఈ కన్వెన్షనల్ మ్యామోగ్రామ్ వల్ల రేడియేషన్ డోస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మ్యాగ్నిఫైడ్ వ్యూ తీసుకోవాలంటే 2సారి పిలవాల్సి ఉంటుంది. అందువలన డిజిటల్ మ్యామోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ మ్యామోగ్రఫీలో ఇమేజ్ ఈజ్ క్యాప్చర్డ్ డిజిటలీ. సో తద్వారా మనం 2సారి పేషెంట్ని రీకాల్ చేయకుండా మ్యాగ్నిఫైడ్ వ్యూ కావాలంటే ఒక చిన్న బటన్తోనే ప్రెస్ చేస్తేనే మ్యాగ్నిఫైడ్ వ్యూ వచ్చేస్తుంది. బట్ బ్రెస్ట్ ఈజ్ ఆబ్వియస్లీ ఏ 3 డైమెన్షనల్ ఆర్గన్. దాన్ని బాగా కంప్రెస్ చేసి ఆ 2 డైమెన్షనల్ ఇమేజ్ చూసుకోవటం అంటే కన్నా 3 డైమెన్షనల్ ఇమేజ్ కనుక చేసినట్టయితే చాలా యాక్యురేట్గా గుర్తించవచ్చు. మీ అందరికీ తెలుసు, లంగ్స్ చూడాలంటే ఓల్డెన్ డేస్లో ఎక్స్రే చేసేవాళ్ళం. ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నాం, ఎందుకంటే లంగ్ ఈజ్ అ బిగ్ 3 డైమెన్షనల్ ఆర్గన్. అలానే ఈ 3D మ్యామోగ్రఫీలో ఇక్కడ మ్యామోగ్రఫీ గ్యాంట్రీ బ్రెస్ట్ చుట్టూ తిరుగుతూ ప్రతి డైమెన్షన్లోనూ లేయర్ బై లేయర్ మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకుని ఒక వీడియో పవర్ఫుల్ కంప్యూటర్ దీన్ని వీడియో ఇమేజ్ లాగా మనకిస్తుంది. తద్వారా మనం లేయర్ బై లేయర్ని బ్రెస్ట్ని ఇమేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అతి తక్కువ రేడియేషన్తో అతి చిన్న లంప్ని ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగటివ్స్ లేకుండా డిటెక్ట్ చేసే పరికరమే ఈ 3 డైమెన్షనల్ మ్యామోగ్రామ్. జనరల్గా బేస్ లైన్ మ్యామోగ్రామ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30, ఆ తర్వాత 5 ఏళ్ళకి మళ్ళీ 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి ఇంకొకసారి, 40 దాటిన తర్వాత 2-3 సంవత్సరాలకు ఒకసారి ఈ 3D మ్యామోగ్రఫీ, 50 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం అంటిల్ దే ఆర్ 65 ఈ మ్యామోగ్రఫీ పరీక్ష కనుక చేయించుకున్నట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తొలి దశలో గుర్తిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయండి? లంపెక్టమీ కానీ మాస్టెక్టమీ ఎప్పుడు చేస్తుంటారు? అండ్ సన్నగా ఉండే వాళ్ళలో, లేకపోతే బ్రెస్ట్ సైజ్ చిన్నగా ఉండే వాళ్ళలో, లేకపోతే కొంచెం పెద్దగా లావుగా ఉండే వాళ్ళలో ఎలాంటి ట్రీట్మెంట్లో ఏమన్నా తేడాలు ఉంటాయా? తొలి దశలో కనుక గుర్తించినట్టయితే మనం బ్రెస్ట్ మొత్తం తీయకుండానే బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ ఫిలాసఫీ ఏంటంటే ఆ లంప్ని దూరంగా తీసివేయటం. అంటే మైక్రోస్కోపిక్గా క్యాన్సర్ పాకే అవకాశం ఉంటుంది. సో అందుకని దూరంగా తీసివేయటం. ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్ అందుబాటులో ఉండటంతో అతి తక్కువ బ్రెస్ట్ కణజాలాన్ని తీస్తూ అట్ ద సేమ్ టైం మొత్తం తీసేసామని కన్ఫర్మ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఈ లంప్ తీయటంతో పాటు ఈ లంప్ క్యాన్సరస్ లంప్ ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో అండర్ ఆర్మ్స్ చంకల్లో ఉండే లింఫ్ గ్లాండ్స్ని కూడా శాంపుల్ చేయవలసి ఉంటుంది. ఈ శాంప్లింగ్ కూడా ఇప్పుడు మనకు అనేక రకాలైన న్యూవర్ టెక్నిక్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది సెంటినల్ నోడ్ బయాప్సీ. గామా డిటెక్షన్ సిస్టంతో సెంటినల్ నోడ్ని ప్రిఫరబుల్లీ చక్కగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఏర్పడింది. తద్వారా మనం మొత్తం చంకలో ఉండే గ్లాండ్స్ అన్ని తీయకుండా చేతికి వాపు అది రాకుండా సర్జరీ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈ లంపెక్టమీ అంటాం దీన్ని. ఈ లంపెక్టమీ చికిత్స ద్వారా ఇంతకుముందు రోజుల్లో మాస్టెక్టమీ ద్వారా ఎటువంటి రిజల్ట్స్ వచ్చాయో ఇప్పుడు కూడా అదే రిజల్ట్స్ లంపెక్టమీ ద్వారా వచ్చాయని సైంటిస్టులు నిర్ధారణ చేశారు. చాలామందిలో ఒక అపోహ ఉంది, క్యాన్సర్ రంగానే మొత్తం తీసేస్తే తిరిగి రాకుండా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. దాన్ని ఎడిక్యువేట్గా అంటే లంపుని దూరంగా తీసివేసినట్టయితే సరిపోతుంది. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే ప్లాస్టిక్ సర్జరీ టెంప్లెట్స్ని ఉపయోగిస్తూ అట్ ద సేమ్ టైం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా అంటే దూరంగా తీయటం అనే కాంపోనెంట్ని కాంప్రమైజ్ అవ్వకుండా చేసే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. అంటే తద్వారా పేషెంట్ యొక్క బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు లేకుండా చేయడానికి అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి మీరు అడిగినట్టు సన్నగా ఉన్నట్టయితే మరి లంప్ తీస్తే కాస్మెటిక్గా డిస్ఫిగర్మెంట్ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ రీకన్స్ట్రక్టివ్ ప్రిన్సిపల్స్. వాల్యూమ్ రిప్లేస్మెంట్ అంటే మనం ఒక పార్ట్ని ఒక లంప్ని తీసేసినట్టయితే దాన్ని మనం రిప్లేస్ చేయాలి. సన్నగా ఉన్నాళ్ళలో పక్కన ఉన్న నార్మల్ ఫ్యాట్ని మనం అకామిడేట్ చేయలేం కాబట్టి శరీరంలో ఇతర భాగాల్లో ఉండే మజిల్ టిష్యూ, ఉదాహరణకి మనకి వెనకాల మనందరికీ ఒక లాటిస్మస్ డోర్సే అనే మజిల్ ఉంటుంది. ఆ మజిల్ ముఖ్యంగా క్లైంబర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది, మనకు మామూలుగా అది పెద్దగా ఉపయోగపడదు. ఆ మజిల్ని దాని రక్త ప్రసారంతో సహా తీసుకొచ్చి ఇక్కడ మనం ఎటువంటి డిఫెక్ట్ క్రియేట్ చేసామో ఆ డిఫెక్ట్లో కనుక పెట్టినట్టయితే అబ్సల్యూట్లీ బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు లేకుండా చేయవచ్చు.
అదే బ్రెస్ట్ సైజు పెద్దదిగా ఉన్న వాళ్ళలో లంప్ తీసేసినప్పుడు ఇటువంటివి అవసరం లేకుండా వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటే పక్కన ఉన్న నార్మల్ ఫ్యాట్ని కొంత ఫ్యాట్ని ఈ ఖాళీ ప్లేస్లో ఎంటీ స్పేస్లోకి తీసుకొచ్చినట్టయితే కాస్మెటిక్గా మంచి రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వాల్యూమ్ రిప్లేస్మెంటు వాల్యూమ్ డిస్ప్లేస్మెంటు దీని ద్వారా మనం గుడ్ కాస్మెటిక్ రిజల్ట్ స్త్రీలందరికీ ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక విధంగా చూస్తే ఒబేస్గా ఉండే వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ అని అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగానండి. ఒబేసిటీ అంటే ఊబకాయం ఉన్న వాళ్ళలో అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, మిగతా రకాల క్యాన్సర్స్ కూడా. లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆ లీన్ బాడీ మాస్ కనుక రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో కీమోథెరపీ కానీ, సర్జరీ కానీ, రేడియేషన్, మీ దగ్గర ఉన్న సైబర్ నైఫ్ ట్రీట్మెంట్స్, ఇవన్నీ ఆప్షన్స్ కూడా అవసరం ఉంటుందా? రేడియేషన్ అవసరమైతే మరి హార్ట్కి దగ్గరగా ఉండే ఆర్గాన్ కదా, ఇవ్వడం సాధ్యమేనా? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండవా? ప్రతి క్యాన్సర్ పేషెంట్ కూడా ఒక టీమ్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. బ్రెస్టే కదా, అన్ని రకాల క్యాన్సర్స్ కూడా సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజిస్టు వీళ్ళందరూ కలిసి కూర్చొని ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకి లంప్ సైజు పెద్దదిగా ఉందనుకోండి, ముందుగా కీమోథెరపీ ఇచ్చి దాన్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే సర్జరీ అయిపోయిన తర్వాత బ్రెస్ట్ ట్యూమర్ యొక్క షేపు అంటే పాకే గుణం ఉన్నటువంటిదా లేదా, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, HER2 రిసెప్టార్సు, అలాగే ట్యూమర్ లింఫ్ నోడ్స్కి పాకిందా, లింఫోవాస్కులర్ ఎంబోలీ ఉందా, అన్ని ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకొని ఏ టీమ్ ఆఫ్ స్పెషలిస్ట్స్ వుడ్ డిసైడ్ ఈ పోస్ట్ ఆపరేటివ్గా వీరికి కీమోథెరపీ అవసరమా, రేడియోథెరపీ అవసరమా, హార్మోనల్ ట్రీట్మెంట్ అవసరమా, అలాగే మోనోక్లోనల్ యాంటీబాడీ హర్సెప్టిన్ ట్రీట్మెంట్ అవసరమా అనేది వీళ్ళందరూ కలిసి కూర్చొని డిసైడ్ చేస్తారు. ఈ ఈస్ట్రోజన్ రిసెప్టార్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ పాజిటివ్ ఉన్నట్టయితే ఎంత ఎర్లీ స్టేజ్ అయినప్పటికీ వాళ్ళకి కీమోథెరపీ లేదా కీమోథెరపీ తర్వాత హార్మోన్ థెరపీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. HER2 రిసెప్టార్ కనుక పాజిటివ్ ఉన్నట్టయితే స్టేజ్ 1 బ్రెస్ట్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా 18 కోర్సులు అంటే 1 సంవత్సర కాలం పాటు 3 వారాలకు ఒకసారి హర్సెప్టిన్ అనే మోనోక్లోనల్ యాంటీబాడీ కూడా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేశాక తప్పనిసరిగా ఇంటాక్ట్ బ్రెస్ట్ ఇరేడియేషన్ అంటే ఆ బ్రెస్ట్ మొత్తానికి ఇరేడియేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ బ్రెస్ట్ ఇరేడియేషన్లో అనేక రకాలైన నూతన రేడియేషన్ చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అందులో ముఖ్యమైనది సైబర్ నైఫ్ చికిత్స. దీనినే యాక్సిలరేటెడ్ పార్షియల్ బ్రెస్ట్ ఇరేడియేషన్ అంటారు. ఇంతకు ముందులాగా 30-40 రోజులు రేడియేషన్ లేకుండా జస్ట్ 4 to 5 డేస్తోనే మొత్తం రేడియేషన్ కంప్లీట్ చేసే మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఈ సైబర్ నైఫ్ చికిత్స. ఈ సైబర్ నైఫ్ అనేది రోబోటిక్ స్టీరియోటాక్టిక్ రేడియేషన్ థెరపీ అనమాట. అంటే ఆ ట్యూమర్ని కరెక్ట్గా ట్యూమర్ ఉన్న ఏరియాని మనం ముందుగా టైటానియం క్లిప్స్తో దాన్ని మార్క్ చేసి ఆ క్లిప్డ్ ఆ ఏరియాని ఈ సైబర్ నైఫ్ చాలా ప్రిసైజ్గా క్రూయిజ్ మిసైల్స్లో ఉండే ప్రెసిషన్ ఎంత ఉంటుందో అంతే ప్రిసైజ్గా కరెక్ట్గా ఆ పార్ట్కి రేడియేషన్ ఇవ్వడానికి ఈ సైబర్ నైఫ్ ద్వారానే వీలవుతుంది. తద్వారా బ్రెస్ట్ యొక్క నార్మల్ బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీ అంటే గట్టిపట్టం కానీ, స్కిన్లో మార్పులు రావటం కానీ, డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ కానీ అవేమీ లేకుండా ఆ పక్కన ఉన్న వైటల్ ఆర్గన్స్ లంగ్ మీద కానీ హార్ట్ మీద కానీ కొంచెం కూడా రేడియేషన్ డోస్ పడకుండా ప్రిసైజ్గా టార్గెటెడ్గా ఆ ట్యూమర్ బెడ్కి మాత్రమే అత్యంత తక్కువ కాలంలో తక్కువ ఫ్రాక్షన్స్తో 4-5 రోజుల్లో చికిత్స చేసే అత్యాధునికమైన చికిత్స ఈ సైబర్ నైఫ్ రేడియేషన్ చికిత్స. బ్రెస్ట్ క్యాన్సర్ ఇంతకుముందు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మాస్టెక్టమీ కానీ లంపెక్టమీ కానీ చేసినప్పుడు వాళ్ళలో కొంచెం డిస్ఫిగరేషన్ ఉంటుందండి. అంటే ఇప్పుడైతే మీరు వెంటనే ఆంకోప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీస్ చేయగలుగుతున్నారు. ఇంతకుముందు ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా వచ్చి కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవడం సాధ్యమేనా? చాలా ఈజీగా చేయవచ్చండి. ఇన్ఫాక్ట్ చాలా మంది వస్తున్నారు కూడా, ఇప్పుడు ఇవన్నీ విన్నాక చాలా మంది వస్తున్నారు. ఇంతకుముందు మాస్టెక్టమీ చేయించుకున్న వాళ్ళకి బ్రెస్ట్ రీకన్స్ట్రక్షను ఎలా అంటే మనకి వెనకాల ఉన్న లాటిస్మస్ డోర్సై ఫ్లాపు ప్లస్ ఇంప్లాంట్తో కానీ లేదా రెక్టస్ అబ్డామినస్ మయోక్యుటెనస్ ఫ్లాప్ కానీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆపోజిట్ బ్రెస్ట్ ఎలా ఉందో అలా రీకన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇంతకుముందు లంపెక్టమీ చేయించుకొని అప్పుడు వాల్యూమ్ రిప్లేస్మెంట్ చేయకుండా కాస్మెటిక్గా డిస్ఫిగరింగ్గా ఉన్నట్టయితే అక్కడ మనం మళ్ళీ ఈ లాటిస్మస్ డోర్సై మజిల్ ఫిల్ ఇన్ చేయటం లేదా ఇప్పుడు కొత్తగా
లైపోసక్షన్ చేసి వాళ్ళ అబ్డామినల్ ఫ్యాట్ కానీ గ్లూటియల్ ఫ్యాట్ కానీ తీసుకుని ఆ ఫ్యాట్లోంచి స్టెమ్ సెల్స్ ఐసోలేట్ చేసి ఆ స్టెమ్ సెల్స్ని ఈ క్యావిటీలో ఇంజెక్ట్ చేయడం ద్వారా 3 to 4 months టైంలో ఎక్సలెంట్ కాంటూర్ తీసుకురావడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జన్ సహాయంతో చేయటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, టోటల్గా థరోగా ట్రీట్మెంట్ తీసుకున్నారు, కంట్రోల్లో ఉంది అనుకున్నాక మళ్ళీ ఎంత కాలానికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది, ఒకసారి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది, అంత ఫ్రీక్వెన్సీ ఉంటే బెటర్? అది క్యాన్సర్ అనేది ఫర్ దట్ మ్యాటర్ ఏ క్యాన్సర్ అయినా కూడా ట్రీట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫాలో అప్ టెస్టులు చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని తిరిగి రావటాన్ని మనం ఈజీగా గుర్తించవచ్చు. అర్లీ స్టేజ్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఈ ఫాలో అప్ స్కెడ్యూల్ స్ట్రిక్ట్గా ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది. వారి యొక్క స్టేజ్ని బట్టి, గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ని బట్టి తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయి అన్న దాని మీద వారికి ట్రీట్ చేసే ఆంకాలజిస్ట్ వారికి ఒక ఫాలో అప్ స్కెడ్యూల్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఫస్ట్ 1 year 3 నెలలకు ఒకసారి, తర్వాత 6 monthsకి ఒకసారి, ఇంకొక 4 years, తర్వాత యాన్యువల్ విజిట్స్ కూడా ఉంటుంటాయి. ఈ విజిట్స్లో వారికి ఏమి సిమ్టమ్స్ లేనప్పటికీ కూడా వారు వచ్చి చెకప్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ తిరిగి రావడాన్ని ముందుగా పసిగట్టవచ్చు. ఒక బ్రెస్ట్లో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే రెండో బ్రెస్ట్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల వారు రెగ్యులర్గా యాన్యువల్ మ్యామోగ్రఫీ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఇదే కాకుండా శరీరంలో ఇతర భాగాల్లో వచ్చే అవకాశాలను కూడా చాలా కేర్ఫుల్గా ట్యూమర్ మార్కర్ సహాయంతో వాటిని ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. నాకేమీ సిమ్టమ్స్ లేవు కదా, నేను బాగానే ఉన్నాను కదా, ఊరికే చెకప్ చేయించుకోవడం ఎందుకు, అన్నెసరీ డాక్టర్ గారు మ్యామోగ్రఫీ చేస్తారు, నాకేదో రేడియేషన్ వచ్చేస్తుంది, స్కాన్లు చేస్తారు అనుకుంటూ ఉంటారు. ఈ కొత్త సిటీ స్కాన్స్తోనూ 3D మ్యామోగ్రఫీతోనూ డిజిటల్ మ్యామోగ్రఫీతోనూ అతి తక్కువ రేడియేషన్ డేస్తో ఈ టెస్టులు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కూడా స్టాండర్డ్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ పరీక్షలు నిర్వహించినట్టయితే క్యాన్సర్ తిరిగి రావడాన్ని మనం ముందుగా పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ తిరిగి రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే మళ్ళీ ట్రీట్మెంట్ ఇచ్చి క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిమ్టమ్ వచ్చాక డాక్టర్ దగ్గరికి వచ్చినట్టయితే అప్పటికే ఇట్ విల్ బి టూ లేట్ అనమాట. పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో చూస్తున్నారండి? లేదు, పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. పురుషుల్లో డిఫరెంట్ ఇండికేషన్స్ ఉన్నప్పటికీ కూడా పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తుంటాము. స్త్రీలలో కన్నా అతి తక్కువ ఇన్సిడెన్స్ పురుషుల్లో. ముఖ్యంగా కొన్ని గైనకోమేజియా ఉన్న వాళ్ళలోనూ, కొన్ని రకాల ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్కి కొన్ని మెడిసిన్స్ వాడే వాళ్ళలో గైనకోమేజియా, తర్వాత వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. జెనెటిక్గా పురుషుల్లో కూడా ఇప్పుడు తల్లిగారికి BRCA అనే పాజిటివ్ ఉంటే వారి అమ్మాయిలే కాకుండా కూతులే కాకుండా కొడుకులు కూడా ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివలెన్స్ ఎలా ఉంది, ఎలా తొలి దశలో గుర్తించడానికి టోమోసింథసిస్ 3D మ్యామోగ్రఫీ టెస్ట్ ఎలా ఉపయోగపడుతుంది, అండ్ ఈ సైబర్ నైఫ్తో రేడియేషన్ థెరపీ ఎంత ఎఫెక్టివ్గా ఇవ్వగలుగుతున్నారు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్స్.